Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. LTX క్లాసెస్లో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. ఆన్లైన్ కోర్సుకి లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మనం అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీకు ఇప్పుడు కేవలం 50,000 రూపాయలకే అందుబాటులోకి వచ్చేసింది. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫ్లైన్ కోర్సెస్ కావాలంటే హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల అందిస్తున్నాం. ఆఫ్లైన్ కోర్స్ మీకు ఇప్పుడు 80,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో ఆన్లైన్ 50 అండ్ ఆఫ్లైన్ 80,000. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ మీకు ఫ్రీగా వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం జాయిన్ అయిపోవచ్చు. 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. తర్వాత ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయబడదు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షనల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. కేవలం 22,500 రూపీస్కి లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో నార్మల్గా 30,000 ఉన్న ఫీ కాస్త మీకు 22,500కి వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 15th ఆగస్ట్లోకి జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. సో ఇవాళ ఆర్టికల్ బియాండ్ ద హైప్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఏ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ బై నేమ్ LK99. అది సూపర్ కండక్టింగ్గా కాదా తెలియదు, కానీ అది సూపర్ కండక్టర్గా పనిచేస్తుంది అని చెప్పి క్లెయిమ్స్ అయితే చేస్తున్నారు సైంటిస్టులు. అది ఎంతవరకు నిజం, ఏంటి సూపర్ కండక్టర్ అంటే అర్థం ఏంటి, ఒకవేళ అది వస్తే ఇంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి అంశాలన్నీ మనం ఇవాళ ఎడిటోరియల్లో తెలుసుకుందాం. సో ఈ ఎడిటోరియల్లో ఏమేమి చెప్తున్నారు అనేది మనం ఒకసారి గమనిద్దాం. బియాండ్ ద హైప్ అనేది టైటిల్. ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఈజ్ క్రూషియల్ ఆన్ క్లెయిమ్స్ అబౌట్ మెటీరియల్ LK99. ఈ LK99 అనే పేరుతో పిలువబడుతున్న మెటీరియల్ విషయంలో జరుగుతున్న క్లెయిమ్స్ అంటే చెప్పబడుతున్న అంశాలు నిజమా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అనేది క్రూషియల్ అని చెప్తున్నారు. సో ఈ LK99 ఏంటి, దీని గురించి ఏం చెప్తున్నారు, దాన్ని ఎందుకు మనం వెరిఫై చేయాలి, ఇలాంటి అంశాలన్నీ మనం ఇప్పుడు ఎడిటోరియల్లో లైన్ బై లైన్ స్లోగా డీటెయిల్డ్గా చూద్దాం. అన్లైక్ మోస్ట్ అదర్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అంటే మీనింగ్ ఏంటం, ఇక్కడ ప్రతి పదము మనకి ఇంపార్టెంటే. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్? కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఇట్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫేజెస్. మ్యాటర్కి మనకి 3 phases ఉన్నాయి కదా, సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్ కదా, ఇంకొక ఫేజ్ ఏంటి, 3వ ఫేజ్ ఏంటి, గ్యాసియస్ ఫేజ్ కదా, గ్యాసియస్ ఫామ్. అది కాకుండా సాలిడ్ అండ్ లిక్విడ్ ఫేజెస్లో మనకి యాటమ్స్ ఎలా ఉంటాయి, ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, అంటే కండెన్స్డ్గా ఉంటాయి. సో లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేజెస్లో ఉన్న మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి అని స్టడీ చేసే మనకి బ్రాంచే కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అనమాట. సో దీంట్లో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఏంటంటే అన్లైక్ మోస్ట్ అదర్ డెవలప్మెంట్స్, ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మిగిలిన డెవలప్మెంట్స్ గురించి అంత హైప్ ఉండదు, కానీ ఒక పర్టికులర్ విషయంలో మాత్రం విపరీతమైన హైప్ ఉంటుంది. ఏంటది? ఎవ్రీ న్యూ క్లెయిమ్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీ విల్ మోనోపోలైజ్ హెడ్లైన్స్ వరల్డ్ వైడ్ అండ్ కికప్ ట్రెమెండస్ హైప్. రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీకి సంబంధించి ఎప్పుడు ఎవరు కొత్త క్లెయిమ్ వచ్చినా సరే అది హెడ్లైన్స్ని మోనోపోలైజ్ చేస్తుంది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్స్ అన్ని చోట్ల దాని గురించే రాసేంత హైప్ క్రియేట్ అవుతుంది, విపరీతమైన హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. సూపర్ కండక్టివిటీ అనే పదం మనకు కనిపించింది. అసలు కండక్టర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్ట్రిక్ కరెంట్ని తన ద్వారా పాస్ చేసేదాన్ని మనం ఏమంటాం? కండక్టర్ అంటాం. అయితే ఎనీ కండక్టర్లో ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవడం అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతున్నప్పుడు దే ఎక్స్పీరియన్స్ సంథింగ్ కాల్డ్ రెసిస్టెన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తాయి. రెసిస్టెన్స్ అంటే మన తెలుగులో నిరోధం అంటాం. ఈ రెసిస్టెన్స్ వల్ల దేర్ విల్ బి సమ్ ట్రాన్స్మిషన్ లాసెస్ అనేవి ఉంటాయి. అదే వెన్ యూ టాక్ అబౌట్ ఎ సూపర్ కండక్టర్, మనం సూపర్ కండక్టర్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. నార్మల్ కండక్టర్లో దెర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే అసలు అది కండక్టే చేయదు, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు అని చెప్పి మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క పట్టుకున్నారనుకోండి, కర్ర మొక్క, దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ ఆన్ చేస్తే కండక్ట్ చేయదు అది. అదే మీకు కాపర్ అనుకోండి, కండక్ట్ చేస్తుంది. కాపర్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ కర్ర అనేది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు. అంటే కర్రలో మనకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, కాపర్లో రెసిస్టెన్స్ తక్కువ ఉందని అర్థం. సో కండక్టివిటీకి రెసిస్టెన్స్కి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ అని మీరు అర్థం చేసుకోవాలి. వెన్ ఐ సే సూపర్ కండక్టర్ అంటే ఏ కండక్టర్ విచ్ హ్యాస్ జీరో రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ అనేది లేకపోవడం.
సో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి, రెసిస్టెన్స్ అనేది ఉండదు, నో ట్రాన్స్మిషన్ లాసెస్, వెరీ హైలీ ఎఫిషియంట్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఈరోజు పవర్ ట్రాన్స్మిషన్లో తీసుకోండి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో తీసుకోండి, ట్రాన్స్మిషన్ లాసెస్ని కంప్లీట్గా మనం జీరో చేసేయచ్చు సూపర్ కండక్టివిటీ వస్తే. అయితే అన్ఫార్చునేట్లీ ఈ సూపర్ కండక్టివిటీ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే సూపర్ కండక్టివిటీ అనేది నార్మల్ టెంపరేచర్లో పాసిబుల్ కావట్లేదు. అంటే రూమ్ టెంపరేచర్లో సూపర్ కండక్టివిటీ అనేది పాసిబుల్ కాదు. సో దీనికోసం ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేయాలి, ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేయాలి అండ్ స్పెసిఫిక్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తే కానీ సూపర్ కండక్టివిటీ అనేది ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్కి ఆ క్వాలిటీ అనేది రావట్లేదు. కాకపోతే ఇప్పుడు క్లెయిమ్ ఏంటి అంటే చూడండి ఇక్కడ రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీ. సో ఒక సౌత్ కొరియాకి చెందిన కొంతమంది ఏమంటున్నారంటే రూమ్ టెంపరేచర్లోనే అంటే నార్మల్ టెంపరేచర్లోనే సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేసే ఒక కొత్త దాన్ని మేము కనుగొన్నామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అంటే మనం స్పెసిఫిక్ టెంపరేచర్ కండిషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, స్పెసిఫిక్ ప్రెషర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ప్రెషరు నార్మల్ టెంపరేచర్లోనే అది సూపర్ కండక్టర్గా పనిచేస్తుందంటే ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి? అది సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసేస్తుంది. అలాంటివి వచ్చాయని చెప్పి క్లెయిమ్స్ ఎప్పుడైనా వచ్చాయంటే ఏమవుతుంది, మొత్తం హెడ్లైన్స్ అన్నీ దాంతో నిండిపోతాయి, విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. లేట్ లాస్ట్ మంత్ రీసెర్చర్స్ ఇన్ సౌత్ కొరియా అనౌన్స్డ్, సౌత్ కొరియాలో రీసెర్చర్స్ ఏం అనౌన్స్ చేశారు? వయా 2 ప్రీ ప్రింట్ పేపర్స్. ప్రీ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంకా కంప్లీట్గా అవి ప్రింట్ చేయబడలేదు, అంటే పబ్లిష్ చేయబడలేదు. పబ్లిష్ చేయడానికి ముందు రీసెర్చ్ చేసినప్పుడు పబ్లిష్ చేయడానికి ముందు పియర్ రివ్యూ అని జరగాలి. పియర్ రివ్యూ అంటే ఎవరైతే ఏ ఎక్స్పీరియన్స్ ఏ వాటికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ డ్రాఫ్ట్ తయారు చేశారో అదే సిమిలర్ క్యాండిడేట్స్, అదే ఎక్స్పీరియన్స్ అదే క్వాలిఫికేషన్స్ ఉన్న వేరే వాళ్ళు దాన్ని ఇండిపెండెంట్గా రివ్యూ చేయాలి. పియర్ రివ్యూ అయిన తర్వాతే రీసెర్చ్ పేపర్స్ని జనరల్గా పబ్లిష్ చేస్తారు. అయితే పబ్లిష్ చేయడం దానికంటే ముందు పియర్ రివ్యూ కంటే ముందున్న స్టేజ్ని మనం ప్రీ ప్రింట్ స్టేజ్ అనొచ్చు. అంటే డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది, ఈ డ్రాఫ్ట్ని ఈ ప్రీ ప్రింట్ స్టేజ్లో ఉన్న డ్రాఫ్ట్ని వాళ్ళు పబ్లిక్గా అవైలబుల్గా పెట్టారు, అంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని. అది ఇంకా పియర్ రివ్యూ అవ్వలేదు, అఫీషియల్గా పబ్లిష్ అవ్వలేదు. సో ప్రీ ప్రింట్ పేపర్స్ అప్లోడెడ్ టు ది ఆర్కైవ్ రిపాజిటరీ. దెర్ ఈజ్ అ రిపాజిటరీ కాల్డ్ ఆర్కైవ్ రిపాజిటరీ. వీటన్నిటిని రిపాజిటరీ అంటే స్టోర్ చేసేది అని అర్థం అనమాట. సో దాంట్లో ఈ సౌత్ కొరియా రీసెర్చర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రీ ప్రింట్ పేపర్స్ అనేవి ఉన్నాయి. వీటిల్లో వాళ్ళు ఈ సూపర్ కండక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ఏం అనౌన్స్ చేశారు? దట్ దే హ్యాడ్ ఫౌండ్ ఏ మెటీరియల్ దే కాల్డ్ LK99 టు బి ఏ సూపర్ కండక్టర్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ యాంబియంట్ ప్రెషర్. యాంబియంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్నది, యాంబియన్స్ అంటాం కదా, మన చుట్టుపక్కల ఉన్న నార్మల్ ప్రెషర్లో రూమ్ టెంపరేచర్లో సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేసే ఒక మెటీరియల్ని మేము కనుక్కున్నాము, దానికి మేము LK99 అని పిలుస్తున్నాము అని చెబుతూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ ప్రీ ప్రింట్ పేపర్స్లో వాళ్ళు మెన్షన్ చేశామని చెప్పడం జరిగింది. అది ఆర్కైవ్ రిపాజిటరీలో ఉంది, ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసి చదవవచ్చు. ఇది సిచ్యువేషన్. నౌ కన్వెన్షనల్ సూపర్ కండక్టర్స్ అంటే నార్మల్గా కన్వెన్షనల్ సూపర్ కండక్టర్స్ అంటే అర్థం ఏంటంటే దోస్ విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై బర్డీన్ కూపర్ ష్రీఫర్ థియరీ. బర్డీన్ కూపర్ ష్రీఫర్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాటిని మనం కన్వెన్షనల్ సూపర్ కండక్టర్స్ అంటాం. అసలు ఈ బర్డీన్ కూపర్ ష్రీఫర్ థియరీ ఏంటి, ఇది కూడా ఒకసారి చూసేద్దాం. అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే దాని గురించి తెలుసుకుంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కదా. సో దీన్నే మనం BCS థియరీ అని కూడా అంటాం. BCS వాళ్ళ ముగ్గురి యొక్క పేర్లు. ఈ BCS థియరీ ఏదైతే ఉందో ఇది మనకి 1957లో దీన్ని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఈ థియరీ ఫార్ములేట్ చేసినందుకు 1972లో వాళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ థియరీ ఏం చెప్తుంది అంటే మనకి సూపర్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ థియరీ ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇచ్చింది. సూపర్ కండక్టివిటీ ఎలా జరుగుతుంది సర్టెన్ మెటీరియల్స్లో ఎట్ లో టెంపరేచర్స్. నార్మల్ టెంపరేచర్స్లో అయితే సూపర్ కండక్టివిటీ అనేది రాదు, కానీ కొన్ని లో టెంపరేచర్స్లో సూపర్ కండక్టివిటీ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ థియరీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ థింగ్ దే డిస్కస్డ్, ఈ థియరీలో ఏం చెప్పారంటే ఒకటి ఎలక్ట్రాన్ పెయిరింగ్ గురించి మాట్లాడారు. అంటే నార్మల్గా ఎలక్ట్రాన్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి కదా, సర్టెన్ లో టెంపరేచర్స్ దగ్గర ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్ పెయిర్ అవుతాయి, రెండు కలిసి జాయిన్ అయిపోయి
అంటే కొన్ని లో టెంపరేచర్స్ దగ్గర కొంచెం ఒక పర్టికులర్ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వైబ్రేషన్స్ వల్ల ఈ రెండు ఎలక్ట్రాన్స్ పెయిర్స్ అయిపోతాయి అని చెప్పన్నారు. ఈ పెయిర్స్నే కోపర్ పెయిర్స్ అని కూడా పిలిచారు. ప్రాబబ్లీ ఈ కోపర్ అనే ఆయన దాని గురించి ఫస్ట్ కనిపెట్టుంటాడు, అందుకని పెయిర్స్ని కోపర్ పెయిర్స్ అని కూడా చెప్పడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ ఎలక్ట్రాన్ పెయిరింగ్ అయిన తర్వాత దేర్ విల్ బీ యాన్ ఎనర్జీ గ్యాప్. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ గ్యాప్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ గ్యాప్ అంటే అర్థం ఏంటంటే, ఈ కోపర్ పెయిర్ ఫామ్ అవ్వడం వల్ల ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్కి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో దేర్ విల్ బీ అండ్ ఎనర్జీ గ్యాప్. ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్కి ఏమో మోర్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కి ఏమో లెస్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో ఈ మూవ్మెంట్ని ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆపలేకపోతున్నాయి. దే ఆర్ అనేబుల్ టు బ్రేక్ ద పెయిర్. ఆ పెయిర్స్ని వీళ్ళు ఆపలేకపోతున్నాయి, అందువల్ల వాటి మూమెంట్ అనేది నిరాటంకంగా కొనసాగుతుంది వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ అనేదే లేకుండా, ఎటువంటి రెసిస్టెన్స్ అనేది ఎన్కౌంటర్ చేయకుండా. అదే మూడో ఫీచర్, జీరో రెసిస్టెన్స్. బికాజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ గ్యాప్ ఆ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లోలో వెళ్ళిపోతాయి, వాటిని ఆపడానికి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ అనేది సరిపోవట్లేదు. సో ఆబ్సెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇది జరగాలి అంటే ఒక క్రిటికల్ లో టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ బిలో ఏ క్రిటికల్ లో టెంపరేచర్. ఇట్ హ్యాపెన్స్ బిలో ఏ క్రిటికల్ లో టెంపరేచర్ మాత్రమే. టెంపరేచర్ పైన అయితే ఇది జరగట్లేదు, దానికంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. నార్మల్ టెంపరేచర్లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే బిలో అయినప్పుడే ఈ ఎలక్ట్రాన్ పెయిరింగ్ అనేది జరిగి ఎనర్జీ గ్యాప్ క్రియేట్ అయ్యి జీరో రెసిస్టెన్స్గా దారితీస్తుంది. తద్వారా ఆ మెటీరియల్ సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి 1957లో BCS వీళ్ళ ముగ్గురు కలిపి చెప్పడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పూర్తి పేర్లు జాన్ బర్డీన్, లియాన్ కూపర్, జాన్ రాబర్ట్ ష్రీఫర్. జాన్ బర్డీన్, లియాన్ కూపర్, జాన్ రాబర్ట్ ష్రీఫర్ వీళ్ళ ముగ్గురు కలిపి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ బర్డీన్, కూపర్, ష్రీఫర్ థియరీ ఏం చెప్పింది మనకి, సూపర్ కండక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది, కానీ ఎక్కడంటే ఎట్ సర్టెన్ క్రిటికల్ బిలో సర్టెన్ క్రిటికల్ లో టెంపరేచర్స్ దగ్గర మాత్రమే పాసిబుల్ అని చెప్తున్నారు. అయితే ఈ కన్వెన్షనల్ సూపర్ కండక్టర్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై ఏం రాశారు ఇక్కడ 4 ఫీచర్స్. వాటికి 4 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫీచర్స్లో వన్ ఆఫ్ విచ్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ దట్ ఆర్ ఇంపాసిబుల్ టు ఓవర్స్టేట్. అంటే ఆ 4 ఫీచర్స్లో ఒక ఫీచర్ ఏదైతే ఉందో ఆ ఫీచర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అనేవి ఉన్నాయి. ఏంటి ఆ ఫీచరు చూడండి. దే కెన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ విత్ జీరో లాస్. ఒక ఫీచర్ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ని జీరో లాస్తో ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాయి ఏవి, సూపర్ కండక్టర్స్. ఈ ఫీచర్కి మనకి ఇండస్ట్రియల్లోను, రీసెర్చ్లోను, డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్లోను కావలసినన్ని ఇంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఓవర్స్టేట్. అంటే చాలా గొప్పవి, చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వాటి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వాటి గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది అతిశయోక్తి కాదు అంటాం చూడండి. ఆ రకంగా చెప్పడం ఇంపాసిబుల్ టు ఓవర్ స్టేట్ అంటే మీనింగ్ అది. ఓకే, ఎంత చెప్పినా తక్కువే అంటాం చూడండి. ఎంత చెప్పినా తక్కువే అనే మీనింగ్ వస్తుంది. అన్ని అప్లికేషన్స్ దానికి ఉన్నాయని చెప్పడం. Scientists have been looking for a material that can superconduct without having to be cooled to a very low temperature. BCS థియరీ ఏం చెప్తుందంటే చాలా తక్కువ టెంపరేచర్కి మీరు తగ్గించినప్పుడే అది సూపర్ కండక్టివిటీ వస్తుంది అని చెప్తోంది. కానీ సైంటిస్టులు అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి, సో సూపర్ కండక్టివిటీ లో టెంపరేచర్స్కి వెళ్లకుండానే సూపర్ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేసే మెటీరియల్ కోసం సైంటిస్టులు ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్నారు. అండ్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ది అప్లికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అవసరం లేకుండా యాంబియంట్ ప్రెజర్, నార్మల్ టెంపరేచర్లోనే సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేసే వస్తువు కోసం వెతుకుతూ ఉన్నారు సైంటిస్టులు. సో అకార్డింగ్ టు ద న్యూ క్లెయిమ్ LK99 ఫిట్స్ ద బిల్. ఈ కొత్తగా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం LK99 రూమ్ టెంపరేచర్లో నార్మల్ ప్రెజర్లోనే సూపర్ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది.
అయితే LK99 ఏంటి? ఇట్ ఈజ్ కాపర్ సబ్స్టిట్యూటెడ్ లెడ్ ఎపిటైట్. ఎపిటైట్ అనేది ఒక ఫాస్ఫేట్ మినరల్ అది. దాంట్లో లెడ్ కూడా కలిస్తే దాన్ని లెడ్ ఎపిటైట్ అంటాము. అందులో కొన్ని లెడ్ యాటమ్స్ని మనం కాపర్తో రీప్లేస్ చేస్తే వచ్చేదాన్ని కాపర్ సబ్స్టిట్యూటెడ్ లెడ్ ఎపిటైట్ అంటాం. సో ఎపిటైట్ ఈజ్ ఏ ఫాస్ఫేట్ మినరల్. లెడ్ ఎపిటైట్ అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ లెడ్ అండ్ ఎపిటైట్. దాంట్లో కొంత లెడ్ని మనం కాపర్తో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది LK99. అది సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పి సౌత్ కొరియాకి చెందిన కొంత రీసెర్చర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. వైల్ there have been quite a few claims in the last century of scientists having discovered room temperature superconductors. గత శతాబ్దంలో చాలామంది సైంటిస్టులు మేము రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ని డిస్కవర్ చేశామని చెప్పి చాలాసార్లు క్లెయిమ్ చేసినప్పటికీ LK99 హ్యాస్ ట్రిగ్గర్డ్ మోర్ ఎక్సైట్మెంట్. వాటికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇది ట్రిగ్గర్ చేసింది. ప్రెజ్యూమబులీ బికాస్ ఎందుకు అయి ఉంటుందంటే ద గ్రూప్స్ ప్రీప్రింట్ పేపర్స్ ఆర్ ఫ్రీ టు యాక్సెస్. వీళ్ళు ప్రీప్రింట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్కైవ్ రిపాజిటరీలో పెట్టినవి దే ఆర్ ఫ్రీ టు యాక్సెస్, ఎవరైనా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ దే ఇంక్లూడ్ సమ్ డేటా పాయింటింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దాంట్లో కొంత డేటా ఉంది రైట్ డైరెక్షన్లో పాయింట్ మనం చేసేది అంటే వెరిఫికేషన్ చేయడానికి. అండ్ కంటైన్ ఇన్స్ట్రక్షన్స్ టు సింథసైజ్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్స్ ప్రాపర్టీస్. సో దాన్ని ఎలా తయారు చేయాలి, ప్రాపర్టీస్ని ఎలా టెస్ట్ చేయాలనే విషయాన్ని కూడా ఆ ప్రీ ప్రింట్ పేపర్స్లో మెన్షన్ చేశారు. కాబట్టే హైప్ అనేది ఎక్కువ క్రియేట్ అయింది. ఈసారి జనాలకి ఎక్కడో లోపల హోప్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మనకి ఎక్కడ చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ కోయిన్సిడెంటల్ ఐరనీ అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్. కోయిన్సిడెంటల్గా ఒక సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఏంటది? అపెటైట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ టు డిసీవ్. గ్రీక్ పదం అది. గ్రీకులో దాని ఒరిజినల్ మీనింగ్ టు డిసీవ్ అంటే మోసం చేయడం. చూసారా విచిత్రం. ఇప్పుడు అపెటైట్ అనేది మామూలుగా ఇప్పుడు మనం ఏంటి చాలా పాజిటివ్గా చూస్తున్నాం, అది సూపర్ కండక్టర్ తురుమని చెప్పి చూస్తున్నాం. కానీ దాని ఒరిజినల్గా గ్రీక్ ఎటిమాలజీ మీరు చూసినప్పుడు దాని రూట్స్ చూసినప్పుడు దాని మీనింగ్ ఏంటి? టు డిసీవ్ అనే మీనింగ్ వస్తుంది. డిసీవ్ అనే మీనింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అందుకే ఐరనీ అన్నారు, ఒకదానికొకటి కాంట్రడిక్ట్ చేస్తుందని. ఆల్ ద క్లెయిమ్స్ ఆఫ్ సైంటిస్ట్ హ్యావింగ్ ఫౌండ్ ఏ రూమ్ టెంపరేచర్ అంటే అండ్ ambient ప్రెజర్ సూపర్ కండక్టర్ సో ఫార్ హ్యావ్ ఫెయిల్డ్ టు విత్స్టాండ్ ఇండిపెండెంట్ స్క్రూటినీ. ఇప్పటివరకు చాలామంది కబుర్లు చెప్పారు, కానీ ఈ క్లెయిమ్స్ ఏవి కూడా ఇండిపెండెంట్ స్క్రూటినీని తట్టుకోలేకపోయాయి. స్క్రూటినీ చేసినప్పుడు నిలబడలేదు. వీళ్ళు చెప్పినవి ఏవి నిజమని తేలలేదు. ఏ రూమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ సూపర్ కండక్టర్ ఈజ్ అన్ ఇమ్మెన్స్లీ వాల్యుబుల్ థింగ్. నిజంగానే అది వస్తే అది చాలా చాలా వాల్యుబుల్ థింగ్, అటాచ్డ్ టు సిగ్నిఫికెంట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ ప్రెస్టేజ్. సో దానివల్ల మనకి సిగ్నిఫికెంట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ ప్రెస్టేజ్ అంత విచ్ మీన్స్ ఈ మెటీరియల్ అంటే మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన ఫిజికల్ వరల్డ్లో, దానివల్ల ఎన్నో లాభాలు వస్తాయి అనే మీనింగ్ ఉంది. సైంటిఫిక్గా కూడా చాలా గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకునేది అని అర్థం అనమాట. సో దిస్ కుడ్ ప్రాంప్ట్ సైంటిస్ట్ టు రష్ టు పబ్లిష్ దియర్ రిజల్ట్స్ బిఫోర్ ప్రాపర్ డేటా వెరిఫికేషన్. సో దానివల్ల మాకు చాలా పేరు వచ్చేస్తుందన్న ఆశతో సైంటిస్టులు కూడా పూర్తి వెరిఫికేషన్ అవ్వకముందే డేటాని పబ్లిష్ చేసేస్తూ ఉంటారు. తొందరపడిపోయి పబ్లిష్ చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. దస్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ బై క్వాలిఫైడ్ సైంటిస్ట్ బికమ్స్ క్రూషియల్. అందుకే తొందరపడి వాళ్ళు పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. అది నిజమా కాదా వెరిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతుందో లేదో తెలియకుండానే వాళ్ళు తొందరపడిపోయి పబ్లిష్ చేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టే మనం పూర్తిగా గుడ్డి నమ్మకంగా వెళ్లకుండా మనం వెరిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఫర్ విచ్ సౌత్ కొరియన్ గ్రూప్ మస్ట్ షేర్ ఆల్ ద డేటా. మరి వెరిఫికేషన్ చేయాలంటే వాళ్ళు డేటా షేర్ చేయాలి. నెక్స్ట్ చూడండి. చెకింగ్ ఇఫ్ ఎ మెటీరియల్ ఈజ్ అ సూపర్ కండక్టర్ ఈజ్ డిఫికల్ట్. అది సూపర్ కండక్టరా కాదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్. రిక్వైరింగ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ ప్రిసైజ్లీ టు క్రియేట్ ద మెటీరియల్ ఇన్ క్వశ్చన్. వాళ్ళు చెప్తున్న మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేయాలన్నమాట. ఫర్ అనదర్ క్లెయిమ్ దిస్ ఇయర్ ఆఫ్ ఎ మెటీరియల్ దట్ రిపోర్టెడ్లీ సూపర్ కండక్ట్స్ అట్ నియర్ రూమ్ టెంపరేచర్ అండ్ అండర్ much less pressure than others of its kind, its originator shared infrastructure to synthesize it but refused to share samples. ఇంతకుముందు కూడా ఒకళ్ళు ఇలాగే క్లెయిమ్ చేశారు,
సూపర్ కండక్ట్ చేస్తుంది రూమ్ టెంపరేచర్లోనే అని చెప్పారు. కానీ వాళ్ళ ఆరిజినేటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ టు సెన్సైజ్. ఆ ఐటమ్ని మెటీరియల్ ఎలా తయారు చేయాలో చెప్పారు కానీ శాంపుల్స్ని షేర్ చేయలేదు. క్లెయిమింగ్ దే కాన్స్టిట్యూటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అది ఇస్తే మాకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అది మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేము ఇవ్వడం కష్టం, మేము చెప్పిన దాని ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పారు కానీ శాంపుల్ షేర్ చేయలేదు. వైల్ దిస్ మేబీ, ఒకవేళ అది నిజం అయ్యి ఉండొచ్చు, అయితే దే రిఫ్యూజల్ విషియేటెడ్ ద ప్రాపర్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్. ఆ రిఫ్యూజ్ చేయడం ఏదైతే ఉందో అది విషియేట్ అంటే అర్థం ఏంటి? డ్యామేజ్ చేయడం, స్పాయిల్ చేయడం, పాడు చేయడం అనమాట. ది ప్రాపర్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్. దాన్ని రిఫ్యూజల్ ఏం చేసింది? విషియేట్ చేసినట్టు. ఇన్ ద ఫేస్ ఆఫ్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్. అంతే కదా, మరి అంత పెద్ద క్లెయిమ్ చేసావు, మరి సైంటిఫిక్ వెరిఫికేషన్ చేయాలంటే ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి వస్తాడు, మీకు ఆయనకి డేటా ఇవ్వాలి, వెరిఫై చేయడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేము చెప్పము అంటే మరి వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? సైంటిఫిక్ ప్రాసెస్ అనేది ఎలా ముందుకెళ్తుంది? అవ్వదు. ఫైనల్లీ, డిస్పైట్ ది లుకర్ ఆఫ్ ఎ పొటెన్షియల్లీ రెవల్యూషనరీ టెక్నాలజీ. లుకర్ అంటే మనీ అని అర్థం, విపరీతమైన సంపద, వెల్త్ అని అర్థం. ఒక పొటెన్షియల్లీ రెవల్యూషనరీ టెక్నాలజీ వచ్చే ఒక గొప్ప అవకాశం, గొప్ప వెల్త్ క్రియేటింగ్ ఆపర్చునిటీ ఉన్నప్పటికీ, అండ్ బేరింగ్ ఇన్ మైండ్ that the margin of error in superconductivity research is very small. సూపర్ రీసెర్చ్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కొంచెం తేడా వచ్చినా సరే పని అవ్వదు, అంటే అసలు ఎర్రరే లేకుండా రీసెర్చ్ అనేది చెయ్యాలి. కాబట్టి నాన్ ఎక్స్పర్ట్స్ షుడ్ వెయిట్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్. అందుకని ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు, దానివల్ల రిస్కులు ఉండొచ్చు అని అర్థం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్లో టు కమ్, ఒకవేళ స్లోగా వచ్చినా పర్లేదు, లెట్ వెరిఫికేషన్ బీ డన్, లెట్ ఇట్ బీ కంప్లీట్లీ సర్టిఫైడ్, అప్పుడు మనం తయారు చేయొచ్చు, దాన్ని ఎక్స్పర్ట్స్ దాని గురించి ఆలోచించవచ్చు అనేది ఉద్దేశం. ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ రీసెర్చ్ గ్రూప్ బిఫోర్ మేకింగ్ అప్ దేర్ మైండ్ అబౌట్ ఇట్. సో క్వాలిఫైడ్ రీసెర్చ్ గ్రూప్ దాన్ని ఇండిపెండెంట్గా వెరిఫై చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి అని ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కన్క్లూజన్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా మీరు ఎనీ 2 కోర్సెస్, మన దగ్గర ఉన్న కోర్సులు ఏవైనా 2 కోర్సెస్ మీరు కేవలం 15,000 రూపాయలకి పొందొచ్చు. నార్మల్గా అయితే 10+10 20, మీకు 5,000 డిస్కౌంట్తో 15,000 రూపాయలకే మీకు వస్తుంది. కనిపిస్తున్న వాటిల్లో ఎనీ 2 యూ కెన్ పర్చేస్, అండ్ దిస్ ఆఫర్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th August. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వెబ్సైట్లో కూడా మీరు పర్చేస్ చేయాలన్నా చేయవచ్చు. టేక్ కేర్, బాయ్.